చంద్రరావు చెప్పండి. ఇప్పుడే డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు ఢిల్లీ వెళ్ళడం వల్ల కొద్దిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఆయన మన డిబేట్లోంచి వెళ్ళారు. మీరు విన్నారు, వారి మాటలు విన్నారు. అంతకుముందు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ కూడా చూశారు. అలా అంతకుముందు ఈ విషయంపై మీరు అనేకసార్లు మన ప్రైమ్ నేమ్తో మాట్లాడారు. తమరు కూడా నాతో ఒకసారి డిస్కస్ చేశారు దీని గురించి. సత్యనారాయణ గారు 26 కులాల జేఏసీ వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వీళ్ళతో ఒక నామినేషన్ వేయించి, ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కలగాలంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజలకి ప్రభుత్వాలకి అటు కోర్టులు కూడా తెలియాలంటే ఒక అడుగు ముందుకు వేయాలని మీరు అంటారు. ఏమంటారు దీని గురించి? సమయం లేదు, ఒక 2 నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి సార్. సార్ మ్యూట్లో ఉన్నారు, సార్ మ్యూట్లో ఉన్నారు. సార్ సార్ గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది. సార్ ఈ కసాయి వాళ్ళు ఎవరు, గొర్రెలు ఎవరు అంటే మన భారతదేశ రాజకీయ చరిత్రలో అటు అంటే దేశంలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సార్ ఈ రోజున కసాయిలుగా మిలిగింది ఈ 2-3 కులాలు ఉన్నాయి సార్. వాళ్ళ చేతుల్లోనే పార్టీలు ఉన్నాయి. రైట్. సో ఈ గొర్రెల్లాగా నమ్ముతుంది ఎవర్రా అంటే, ఈ కషాయం నమ్ముతుంది ఎవరంటే అత్యధికంగా బీసీ, కరెక్ట్, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు వస్తారు. రైట్ సార్. ఎందుకు అత్యధికంగా బీసీలు అంటే బీసీల జనాభా అత్యధికం ఎస్, ఏ వర్గానికన్నా చూసుకున్నారు. కానీ వాళ్ళకున్న ఎమ్మెల్యేలు అత్యల్పం, చాలా తక్కువ. అంటే సగం పైగా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో అక్కడ అసెంబ్లీ కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ 10 నుంచి 15% మందే ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఉన్నది 50% పైగా ఉంటాయి. 100కి 50 మంది పైగా బీసీలు ఉంటే, కులాల వారీగా చూసుకుంటే 15 మంది ఎమ్మెల్యేల కన్నా 100కి ఉండటం. సో దీంతో ఏమవుతుందంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి జీవోలు రావట్లేదు. సో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ పార్టీ, ఆయనది ఏ సామాజిక వర్గం అందరికీ తెలుసు. వాళ్ళకు అనుకూలంగా ఎన్ని జీవోలైనా వస్తాయి. ఈరోజు వాళ్ళకు అనుకూలంగా మీరు కనుక చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది సార్. కేంద్ర ప్రభుత్వం 10% ఇవ్వంగానే ఇక్కడ 10% రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వం వెలమలకి ఇచ్చేసింది. వెలమలు ఎంతమంది ఉన్నారండి? 1,02,000 మంది ఉన్నారు. 1,02,000 మంది ఎక్కడ? మరి 26+1 బీసీ కులాలు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కులాలైనా వాళ్ళు బీసీలే కదా. ఇక్కడ ప్రాంతీయ భేదం ఉంది. కులం ఎక్కడైనా కులమే, అమెరికాలో కూడా కులమే. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ నాయకులు, సినీ స్టార్లు కనుక అమెరికా వెళ్తే ఆ కుల బ్యానర్లు పెట్టుకునే తిరుగుతున్నారు. సో ఈ రకంగా కులం ప్రాంతాన్ని బట్టి మారుద్దా? దేశాన్ని మారిన కులం మారట్లేదు. మరి మారని కులానికి వెనకబడిందని కదా అర్థం. వెనకబడిన లిస్టులో ఉన్న కులాలు కదా, అటు ఓబీసీ కానీ ఇటు బీసీ లిస్టులో కానీ. సో రాష్ట్ర విభజన జరిగే వరకు బీసీగా ఉంది. రాష్ట్ర విభజన కాగానే వాళ్ళు ఫార్వర్డ్ అవుతారండి? ఎట్లయితారు అంటే ఇది వివక్షే కదా, ఇది కుల వివక్ష. ఎందుకంటే బీసీలని చులకనగా చూస్తే బీసీలు ఏం చేయలేరు అనేటువంటి అభిప్రాయం అన్ని వర్గాలకు ఉంది. అందుకే ఈ 3 కులాలు ఏవైతే వెళ్తున్నాయి, కమ్మారెడ్డి, వెలమ కులాలు బీసీల సమస్యలను అసలు పట్టించుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు హామీ ఇవ్వటం ఏముందండి? ఎలక్షన్ ముందు మేము తీసేస్తాం, 1 monthలో దీనికి మీకు మోక్షం కలిగిస్తాం, మిమ్మల్ని కలుపుతాం అని చెప్తారు. అది ఏముంది చెప్పటమే కదా, మాటలే కదా. రాజకీయ నాయకులు మాటలకి ఈ రోజున ఏ రకమైన విలువ లేకుండా పోయింది. సో హామీయే కదా ఇవ్వటం అంటున్నారు. ఇచ్చి రాజకీయంగా ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే, నేను ఇక్కడ పవర్లో ఎట్లుండాలి, అధికారాన్ని అన్యాక్రాంతంగా చేసుకుని 1,000 కోట్లు ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. కానీ ప్రజల కోసం అయితే పనిచేసలే. మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలవాలా అనే ధోరణిలోనే ఉన్నారు. కానీ నేను ఈ రోజున ఒక హామీ ఇచ్చి ముఖ్యమంత్రినయ్యా, ఎమ్మెల్యేనయ్యా, మంత్రినయ్యా, ప్రధానమంత్రినయ్యా, నేను ఇది చేస్తా, ఈ పద్ధతిగా నేను వ్యవహరిస్తా అనే ధోరణి పోయింది. ఎన్ని అంటే వీళ్ళు ఏమంటారంటే రికార్డులు కావాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేసాం అనేది పెద్ద రికార్డు. ఎవరి కోసం ఆ రికార్డు? ఎవరిని మోసం? మీకోసమే ఆ రికార్డు. మీరు 1,000 కోట్లు దోచుకోవటానికి ఇది
అర్థం చేసుకోవాలని ఏంటంటే ఈ కసాయి కులాలు ఏవైతే నమ్ముతున్నామో అర్థం చేసుకోవాలని గొర్రెలైన బీసీలు అర్థం చేసుకోవాలి. కుల వివక్ష అనేది, మత వివక్ష అనేది ఎంత దారుణంగా ఈ దేశంలో ప్రబలిపోతుందో ఈ అర్థం చేసుకోవాలి. ఒకవైపు బీసీలు, ఇంకోవైపు ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు. ఇప్పుడు ఎస్సీల విషయానికి కూడా వస్తే మీరు చూడండి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, HDEG ర్యాంక్ ఉన్నటువంటి అధికారి పూరన్ కుమార్ అనే ఆయన మరి హర్యానా ప్రభుత్వంలో పనిచేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? కుల వివక్ష చేసుకొని, కుల వివక్ష గురై చేసుకొని వాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నారు, చాలా మంది అధికారులు. ఈ కుల వివక్ష ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ కసాయి కులాల వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఓసీ కమ్యూనిటీస్కైనా అధికారాన్ని అప్పచెప్తారు కానీ, ఉన్నత పదవులు అప్పచెప్తారు కానీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అధికారులకు మాత్రం ఏమాత్రం. ఇప్పుడు ఒక సీనియర్ అధికారి, ముస్లిం అధికారి, చాలా నిగర్వి, ఒక ఆనెస్ట్ ఆఫీసర్, హైదరాబాద్కు చెందిన ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన పోలీస్ కమిషనర్ కాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే కేవలం ముస్లిం కాబట్టి. అట్లా చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులు అసలు పోలీస్ కమిషనర్గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కాకుండా చూస్తారు. అదే బయట వాళ్ళకైతే ఇచ్చేస్తారు. బయట కులాలకు చెందినటువంటి ఓసీ కులాలకు చెందిన అధికారులకు మళ్ళీ ఈ పదవులు అప్పచెప్తారు. లేదా రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు చెందిన వాళ్ళకి ఈ పదవులు అప్పచెప్తారు. ఇట్లా కుల వివక్ష విపరీతంగా ఉంది. బీసీలు గమనించాలి. బీసీలు అణుకుతూ ఉంటాం, న్యాయం జరుగుతుందని భావించడం కరెక్ట్ కాదు. ఈ రోజున జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక రౌండ్ టేబుల్ పెడదాం 26+1 కులాలతో. ఈ రౌండ్ టేబుల్ పెట్టి ఒక అభ్యర్థిని పెట్టి దీన్ని ఫోకస్ లోకి, ప్రచారంలోకి తేవాలా? తెస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లను జమ చేస్తే ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ పార్టీకి లాభం పొందుద్దా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లాభం పొందుతుందా, లేకపోతే బీజేపీ లాభం పొందుతుందని చూడాలా? చూసి లేదు, ఎవరు లాభం పొందినా మన శక్తి ఎంతో మనం చూపించుకుందాం, మన నంబర్ ఇది అని చెప్పి పోటీ చేయాలా అనేది 26+1 కుల బీసీ కులాల ఆంధ్ర ప్రాంత కులాలు ఒక రౌండ్ టేబుల్ నిర్వహిద్దాం, మాట్లాడి ఒక నిర్ణయానికి తీసుకురావాలి. ఇందాక ఆయన లక్ష్మణ్ గారు చెప్పినట్టు సంఘటిత శక్తిగా ఒక నిర్ణయం తీసుకుని ఒక దానికి నిలబడాలి. దానికి ఎప్పుడైనా సరే బీసీలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 26+1 బీసీ కులాలే కాదు, ఇక్కడున్న బీసీ కులాలు 42% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్ అమలు కాని బీసీ కులాల సమస్య కూడా ఉంది. అది ఇంకా చాలా పెద్ద సమస్య. 26+1 చిన్న సమూహం. ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకి ఉన్న కులం ఈ బీసీ కులాలు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఉద్దేశంతో బీసీ కులాలు ఈ రోజున 56% జనాభా ఉన్నటువంటి తెలంగాణ బీసీలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ బీసీలు అందరూ నిర్ణయించుకోవాలి. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేసిన నాడు ఎక్కడ బీసీలకైనా అవకాశం ఉంటుంది. సో అందువల్ల కులగణన జరిగింది తెలంగాణలో. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇచ్చినట్టు పెద్ద సమస్య కాదు. కావాలంటే ప్రభుత్వం ఈ 26+1 కులాలకు ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేసి చేయొచ్చు. సో ఏదైనా చేయొచ్చండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ కసాయి వాళ్ళని నమ్ముకుంటే గొర్రెల్లాగా అలానే మనం ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. మన రాజకీయ జీవితాన్ని కానీ సామాజిక ఆర్థిక జీవితాన్ని కానీ చేయాల్సి వస్తుంది. GO3 రద్దు గురించి ఒక సంఘటిత శక్తిగా ఒక కార్యాచరణ ప్రణాళికతో బీసీలందరూ ముందుకు పోవాలని చెప్పి, అలానే 42% రిజర్వేషన్ కూడా ఈ మద్దతు పలకాలని చెప్పి ఆ దృష్టితో తెలంగాణ బీసీలు, ఆంధ్ర బీసీలు కలిసి పనిచేయాల్సింది. ప్రధాన శత్రువులు ఎవరైతే ఈ 2-3 కులాలు ఉన్నాయో వాళ్లే ప్రధాన శత్రువుల, పార్టీలు కాదండి. అక్కడ ఉన్నది కులాలే రాజ్యం. లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి అయితే బీజేపీ వస్తే న్యాయం జరుగుద్దేమో నాకు తెలియదు, కానీ ఆయన ఒక రకంగా వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఉన్నది తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుద్దేమో. ఆయన అయినప్పుడు సీనియర్ నాయకుడు కాబట్టి ఒక బీసీగా ముఖ్యమంత్రి అయితే ఈ సమస్యను మరి ఆయన హయాంలో పరిష్కారం అవుతుందా, లేదు
అది అందిపుచ్చుకుని ఇప్పుడే కాంగ్రెస్ పరిష్కరిస్తుందా? ఏదేమైనా కానీ Right. బీసీ కులాలు సంఘటిత శక్తిగా వ్యవహరించాలని చెప్పి Right, నేను sir. కోరుతున్నాను. రైట్ సార్, మీరు చెప్పినట్టు 26 కులాల జేఏసీ తరపున మీరు ఏదైతే చెప్పారో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే తద్వారా ఆ 26 కులాల రౌండ్ టేబుల్ ఈ జూబ్లీ ఎలక్షన్స్ కానీ కమింగ్ జిహెచ్ఎంస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి విఘాటం కలిగినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే మనం తిరిగి దాన్ని ప్రయత్నం చేసి పొందాలి. ఏదేమైనా ప్రైమ్ నైన్ మాత్రం ఈ సమస్య తీరే వరకు ఈ 26 కులాల వాళ్ళకి జేఏసీ వాళ్ళకి అండగా ఉంటాం. మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి ఈ డిబేట్లో పాల్గొన్నందుకు పూర్ణచంద్ర వారికి అలాగే